హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 9వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, నదియా మౌలి విక్రమ్ వైపు చూసి, కూర్చో విక్రమ్ అని పని మనిషిని పిలిచి కాఫీ తెమ్మంది. ఏంటి మేడం కబురు చేశారు అన్నాడు విక్రమ్. ఈ ఆల్బమ్ చూడండి అన్నది నదియా మౌలి. ఆశా మౌలి పక్కన ఉన్నది ఎవరు? అమ్మాయి. నాకు తెలియదు అన్నారు నదియా మౌలి. ఈ ఆల్బమ్ ఎక్కడ ఉంది మేడం అన్నాడు విక్రమ్. ఆశామౌళి రూమ్లో దొరికింది అన్నది నదియా మౌలి. ఎంతమంది హీరో హీరోయిన్స్ యాక్టింగ్ చేస్తూ ఉండేవారు మేడం గారితో కలిసి? కానీ ఎవరు అన్నది సరిగా నాకు తెలియదు అన్నాడు విక్రమ్. మ్యారేజ్ చేసుకున్నారట. కంగ్రాచులేషన్స్ విక్రమ్ అన్నది నదియా మౌలి. ఒకసారి ఇంటికి రండి మీ భార్యని తీసుకుని అంటూ నవ్వుతూ ఆహ్వానించింది నదియా మౌలి. తప్పకుండా నేను చెప్తాను మేడం అని నవ్వుతూ చెప్పాడు విక్రమ్. ఇంతలో ఫిలిం డైరెక్టర్ నిర్మాత వచ్చారు. బయలుదేరుతున్న విక్రమ్ని కూర్చో విక్రమ్ అన్నది నదియా మౌలి. రండి అని ఆహ్వానించింది నదియా మౌలి. ఏం నిర్ణయించుకున్నారు మేడం అని అడిగారు దర్శకుడు. నాకైతే ఇష్టం లేదు, మీరేమో ఫోన్లు చేస్తూ ఉన్నారు అన్నది నదియా మౌలి నవ్వుతూ. భారీ బడ్జెట్ మూవీ అది. ఒక రకంగా ఆశామౌళి గారు హీరోయిన్గా చేయాల్సిన మూవీ. అప్పట్లో ఆశామౌళి గారు ఉంటే ఈ పాటికి రిలీజ్ ఎప్పుడు అయ్యేది. ఒప్పుకోండి. 13 ఏళ్ల హీరోయిన్ పాత్రకు తల్లి పాత్ర మీది. సినిమా మొత్తం కూడా హీరోయిన్ తల్లి పాత్ర చుట్టూ తిరుగుతుంది. చాలా డెప్త్ ఉన్న పాత్ర. మీరు ఒప్పుకుంటే చాలా బాగుంటుంది అన్నారు నిర్మాత. ఆశ్చర్యంగా చూస్తున్నాడు విక్రమ్. మేడం కంపల్సరీ ఒప్పుకోరు అనుకున్నాడు విక్రమ్. ఇప్పుడు నా అవతారం ఎలా ఉందో చూడండి, ఎలా నటిస్తాను? ఆశామౌళి మీద బెంగ నాకు ఇంకా అలానే ఉండిపోయింది అని బాధగా చెప్తున్న నదియా మౌలి వైపు చూస్తూ, మేడం ఒప్పుకోండి, ఎందుకంటే కాస్త సెంటిమెంట్ ఉంటుంది మూవీకి. ఆ సెంటిమెంట్ పాత్ర మీరు కరెక్ట్గా చేయగలిగిన పాత్ర అంటూ వివరంగా చెబుతూ ఉంటే నదియా మౌలి అంగీకరించింది. విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఇతను బాగా కావలసినవాడు విక్రమ్. నా మూవీ విషయాలన్నీ కూడా అతనే పట్టించుకుంటాడు అని పరిచయం చేసింది నదియా మౌలి. ఆ విషయానికి సంతోషపడ్డాడు విక్రమ్. ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి షూటింగ్ అన్నది నదియా మౌలి. ఎప్పటి నుండో ఏమిటి మేడం, మీరు ఈ క్షణం రెడీ అన్నా కూడా మేము ఓకే అన్నారు దర్శక నిర్మాతలు. అలాగే తప్పకుండా రేపటి నుండి మొదలు పెడదాం అని చెప్పింది నదియా మౌలి. నా కూతురు చేయవలసిన మూవీలో నేను చేయటం అని బాధగా ఆలోచించింది నదియా. ఏది ఏమైతేనేం ఆమెతో సినిమా ఒప్పించాను, అదే చాలు. అదే మనకు సూపర్ హిట్ అవుతుంది. నదియా మేడం గారు వయసులో చేసిన సినిమాలు సూపర్ హిట్ అని చెప్పుకుంటూ వెళుతున్నారు దర్శకుడు నిర్మాత. ఆ మాటలు విన్న నదియా మౌలికి కాస్త సంతోషం కలిగింది. ఎంతైనా అలవాటు ఉన్న వ్యవహారాల పట్ల ఎంతో కొంత నిగూఢంగా బలహీనమైన ఆసక్తి ఉంటుంది అని అప్పుడు అర్థమైంది విక్రమ్కి. బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. జరుగుతున్న సంఘటనలు ఆశ్చర్యంగా అనిపించాయి విక్రమ్కి. ఆల్బంలో ఫోటో చూశాక, ఆల్బంలో ఆ ఫోటోలు అంత భద్రంగా ఆశామౌళి ఎందుకు దాచింది అని అనుమానం వచ్చింది విక్రమ్కి. మరుసటి రోజు ఉదయం విక్రమ్ నదియా మౌలి ఫోన్ చేసేసరికి ఆమె చెప్పిన స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అద్భుతంగా ఉన్నారు నదియా మౌలి ఈ వయసులో కూడా. ఆశామౌళి అందం ముమ్మూర్తుల తల్లి నుండి వచ్చినది, కానీ ఆ హైట్ మాత్రం తండ్రి నుంచి వచ్చింది అని అనుకున్నాడు విక్రమ్. షూటింగ్లో పాల్గొంటున్నారు నదియా మౌలి. నదియా మౌలికి మేకప్ చేశాక అక్కడ ఉన్న యూనిట్ మొత్తం కూడా హీరోయిన్గా వేయొచ్చు మీరు ఇప్పుడు అంటూ పొగిడారు. ఏమీ మాట్లాడలేదు నదియా. ఇంతలో నదియాకి మళ్ళీ ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. పని మనిషి చేసింది. పని మనిషి చెప్పిన మాటలు విని విస్తుపోయింది నదియా మౌలి. ఎలా జరిగింది? బయట వాచ్మెన్ ఉన్నాడు కదా అంటూ కోపంగా అడిగింది నదియా మౌలి. ఇంటికి వెళ్ళి దొంగతనం ఎలా జరిగింది అంటూ తన రూమ్లో ఉన్న గోల్డ్ మొత్తం చూసింది. ఏది చెక్కు చెదరలేదు. ఇక్కడ ఎవరో పారిపోయారు అన్నావు, ఏవో పట్టుకుని. ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నది నదియా మౌలి. లేదు మేడం, పైనుండి మోత వచ్చింది నాకు అని చెప్పింది పని మనిషి. చూద్దాం అనుకుంటూ ఆశామౌలి గదిలోకి వెళ్ళింది. తాళం తీసుకుని నదియా మౌలి. అవును, అక్కడ గ్లాస్ డోర్ బ్రేక్ అయింది. ఆశామౌలి రాక్స్ అన్నీ తెలుసు. అక్కడ రౌండ్గా కట్ చేసి ఉంది. అన్నీ చూసింది. గోల్డ్ అన్నీ ఉన్నాయి. మరి పోయింది ఏమిటి అని ఆలోచనలో పడింది నదియా మౌలి. ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి గొడవలు లేవు. ఆశామౌలి చనిపోయి 12 ఏళ్ళు అయ్యింది.
పని మనిషి చెబుతూ దొంగ ఏదో కవర్ తీసుకెళ్లారు, రోడ్డు దాటుతుండగా నేను చూశాను అని చెప్తుంది. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి అని తను ఎలా చెప్పగలదు? అక్కడ రాక్స్ కానీ ఎప్పుడూ తీయలేదు. తనకు తెలియదు అని ఆలోచనలో పడింది. ఎవరు దొంగలు? ఏం తీసుకువెళ్లారు? అర్థం కాని పరిస్థితిలో ఉంది నదియామౌళి. ఇంతలో స్టూడియో నుండి ఫోన్ వచ్చేసరికి తన మనసు ఇలా సినిమాలో నటిస్తూ అయినా కూడా తన దారికి తెచ్చుకోవాలి అనుకుని బయలుదేరింది. జరిగింది చెప్పింది తనకు తెలిసిన వారికి. పోలీస్ కేసులు అవసరం, ముఖ్యమైన వస్తువులు ఏమీ పోలేదు అంటున్నారు కాబట్టి ఆ విషయం అక్కడితో వదిలేయండి అని సలహా ఇచ్చారు. అక్కడి నుండి షూటింగ్లో పాల్గొంది. తన మనస్సును తన దారికి తెచ్చుకోవాలి, అందుకే నటించాలి అని నిర్ణయించుకుంది నదియామౌళి. దర్శకుడు సినిమాను 30 రోజుల్లో పూర్తి చేసి రిలీజ్ చేశాడు తన ఫ్రెండ్ మీద పంతానికి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కొంత ఆశామౌళి లేదు అన్న సెంటిమెంట్ పడింది. మరికొంత నదియామౌళి నటించడం ఒక ప్లస్ పాయింట్ అయింది. చాలా ఆనందం కలిగింది నదియామౌళికి. విశాల్ దత్తా ప్రముఖ నిర్మాత కొడుకు నదియామౌళిని కలవటానికి వచ్చారు. అంతా ఆశ్చర్యంగా ఉంది. మొన్నటి వరకు ఒంటరిగా కూర్చున్న నదియామౌళి సినిమాలు ఒప్పుకుంటుంది. విశాల్ దత్తా చాలా మెచ్చుకున్నారు నదియామౌళిని. మీరు మా సినిమాలో నటించి తీరాలి, హీరోయిన్ పాత్ర అని చెప్పాడు విశాల్ దత్తా నవ్వుతూ. మరి హీరోయిన్ పాత్ర అంటే నేను నటించడం కష్టంగా ఉంటుంది అని చెప్పింది నదియామౌళి. నిజానికి కొందరు సీనియర్ యాక్టర్స్కు మీకన్నా పెద్ద వయసు ఉంది, వారు హీరోయిన్స్గా నటిస్తున్నారు, మీరు ఎందుకు మొహమాట పడుతున్నారు అన్నాడు విశాల్ దత్తా. అంతటి వారు స్వయంగా అడుగుతుంటే మీరు ఇలా కాదు అనటం భావ్యం కాదు అని దర్శకుడు ఆమెను రిక్వెస్ట్ చేసి అడిగాడు. విక్రమ్ తన రెమ్యునేషన్ని అడగటంతోనే వారు చెప్పిన సంఖ్య చూసి ఆశ్చర్యపోయింది నదియామౌళి. తను డబ్బు కోసం నటించటం లేదు, కానీ తన నటన కోసం అంత డబ్బు వెచ్చించటం అనేది గొప్పతనంగా భావించింది. సినిమాని ఒప్పుకుంది. విశాల్ దత్తా కంగ్రాట్స్ చెప్పాడు. విక్రమ్ కూడా సంతోషించాడు. అందరూ వెళ్ళిపోయాక నదియామౌళి తనను తాను అద్దంలో చూసుకుంది. పెద్ద వయసు ఉన్నట్టు కనిపించదు తనకి. 16 సంవత్సరంలో పుట్టింది ఆశామౌళి. 40 వచ్చిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అది కాదు తన సమస్య. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు. తన ఆలోచనలో ముందుకు సాగాలి అనుకుంది. ఇంతలో నదియామౌళికి ఫోన్ వచ్చింది. ఇక ఈరోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.